చేద్దాం. తదుపరి మనము పరిశుద్ధ బాలలోనికి సమీపిద్దాం. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 33వ అధ్యాయము 12వ వచనము నుంచున్న మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయం. మనము వెళ్ళిదము, నేను నీకు ముందుగా పోవుదునని చెప్పగా, అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చుచున్నవనియు నా ప్రభువునకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చెను. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. నాతో మాతో అందరితో తేట తెల్లముగా నీ మాటలు మీరు మాకు అందించి మీరు మాట్లాడవలసి ఉందని వేడుకుంటూ, ఒకడు తన సహజ ముఖమును అర్థములో చూసుకున్నట్లుగా మా ప్రతి బలహీనతలు వాక్యం అనబడుతున్న అర్థములో మేము చూసుకుంటూ సరి చేసుకుంటూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృప దైత్యమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం కలిగిన వారందరూ ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇంకా గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, అందులో ఆ ఇద్దరు వ్యక్తులలో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితులు ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో యాషావు యాకోబు అని ఇద్దరు అన్నదమ్ముల యొక్క జీవిత చరిత్ర ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఆరంభ దినాల్లో జరిగిన సమాచారాలు మనందరికీ తెలిసిన విషయమే. యాకోబు జీవితాల్లో జరిగిన విషయాలు తెలుసు. అయితే కొంతకాలం యాకోబు దూరమై కొన్ని సంవత్సరాల పాటుగా వేరే ప్రాంతాల్లో బ్రతికి అతడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా తిరిగి మళ్ళా తన స్వస్థలానికి రావలసి వచ్చినప్పుడు, అతడు తిరిగి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తన అన్నను కలుసుకోవలసి వచ్చింది. అన్న కొన్ని సందర్భాల్లో కలిశాడు. కలిసి ఉన్న తర్వాత జరిగిన విషయం 12వ వచనం. ఆ 12వ వచనంలో ఏం రాస్తా ఉన్నాడంటే, యాషావు యాకోబుతో అంటా ఉన్నాడు, మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవద్దును. చెప్పండి మాట మరలందరూ. మనము వెళ్ళుదాము. రెండవది గట్టిగా చెప్పాలి, నేను నీకు ముందుగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇంకా అలాగది, మనము వెళ్ళుతాము. స్వరం అలాగే ఉంది, ఏం పెరగలేదు. మరలా మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవుదును అని ఎవరు తంటా ఉన్నారు? యాషావు యాకోబుతో అంటా ఉన్నాడు, తమ్ముడా మనం వెళ్ళిపోదాం, రారా మన ఇంటికి, మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, నాతో పాటు తిరిగి వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత కలిసాం మనం, చాలా సంవత్సరాల తర్వాత మరలా మనకి అవకాశం దొరికింది కనుక తమ్ముడా మనం వెళ్ళిపోదాం రా, నేను భయం ఏమీ లేదు, నేను నీకు ముందుగా ఉండి సాగిపోతాను, నడిపిస్తాను, నువ్వు నా వెనకాల వచ్చాయి, తిరిగి మనం ఇద్దరము కలిసి మరలా మనం స్వస్థలానికి చేరిపోదాం అని యాషావు యాకోబుతో చెప్తా ఉన్నాడు అన్నమాట. అందుకు యాకోబు ఆవేశపరుడు కాదు, యాకోబు ఉద్రేకపరుడు కాదు. యాకోబు ప్రేమలో కూడా ఆలోచించి ప్రేమిస్తాడు. తన ప్రేమ మితముగా ఉంటుంది. ఏది కూడా విస్తారంగా ఏ విషయాల్లో ఉండడు. అతడు ఏమి చేసినా వాక్యానుసారంగా చేస్తాడు. యాకోబు ఏం చేసినా ప్రార్థన పూర్వకంగా చేస్తాడు. యాకోబు ఉద్రేకపూర్వకమైన నిర్ణయాలు యాకోబు అంత త్వరగా తీసుకునే వ్యక్తి కాదు. ఎందుకంటే యాకోబులో ప్రార్థన జీవితం ఉంది. యాకోబులో అన్ని విషయములలో దేవుని మీద ఆధారపడే స్వభావం యాకోబుకుంది. అన్నయ్య అన్నాడు ఉద్రేకంతో, తమ్ముడా రారా, నీవు నాతో వచ్చే, నేను నీ ముందు వెళ్ళిపోతాను, నువ్వు నా వెనకాల వచ్చే, నీ మందలు నీ పిల్లలు
నీ సంపద తీసుకుని నాతో పాటు వచ్చే అన్నాడు. కానీ యాకోబు అలా ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? యాకోబు సంపాదించుకున్న సంపాదన అంత సునాయాసంగా వచ్చింది కాదు. యాకోబు సంపాదన అడ్డదారిలో వచ్చింది కాదు. యాకోబు సంపాదన కష్టములోంచి వచ్చింది. చాలిన జీతం ద్వారా అతడు తన మామ దగ్గర పనిచేశాడు. పలుమార్లు జీతాలు పెరిగాయి, పలుమార్లు జీతం తగ్గిపోయేది. ఒక్కొక్కసారి భార్య బిడ్డలను పెంచుకోవటం కష్టమయ్యేది. యాకోబు జీవితంలో చాలా కష్టాలు, నష్టాలు. కొంచెం జీతం ప్రతి నెల యథావిధిగా ఇంత అమౌంట్ అని చెప్పటానికి యాకోబుకు ఉండేది కాదు. తన మామ ఒక నెలలో ఒకలాగిచ్చేవాడు, మరలా నెలలో సేమ్ అలాగే ఇస్తాడు అనుకుంటే రెండవ నెలలో జీతం తగ్గించేసేవాడు. యాకోబు జీవితం అంతా కూడా కష్టాలు, యాకోబు జీవితం అంతా కన్నీరు, యాకోబు జీవితం అంతా వేదన, యాకోబు జీవితంలో కష్ట నష్టాల నుంచి వచ్చిన సంపాదన. ఇప్పుడు ఈ సంపాదన ఎలాగూ కాపాడుకోవాలో యాకోబుకి తెలుసు. తనకిచ్చిన ఆశీర్వాదాన్ని కష్టాల్లో నుండి, కన్నీరులో నుండి, లేమిలో నుండి, కొరతలో నుండి ఒక దినము తిని ఒక దినము తినక కొన్ని శ్రమలు కష్టాలు అనుభవించి సంపాదించుకున్న సంపాదన ఎలాగూ కాపాడుకోవాలో యాకోబుకి తెలుసు. యాషాబులో ఉద్రేకం ఉంది. ప్రేమిస్తే వాడు విస్తారంగా ప్రేమించేస్తాడు, కలబడవలసి వస్తే కత్తులు తీస్తాడు. యాషాబులో అర్థం లేని ప్రేమ కనపడుతుంది, కానీ యాకోబులో అర్థవంతమైన ప్రేమ కనిపిస్తుంది. యాకోబు అంటావు, అన్నా చాలా దినముల తర్వాత మనం కలుసుకున్నాం, మంచిదే, వచ్చేమని చెప్తున్నావు, మంచిదే. కానీ ఒక్క విషయం, యాకోబు తన కుటుంబాన్ని గురించి ఆలోచించేయగలిగాడు. దైవ జనాంగమా, మన కుటుంబాలు దేవుడిచ్చిన ఒక వరం, దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యం. నీ భార్య, నీ పిల్లలు, నీ వ్యవస్థ, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాల్ని కాపాడుకోగలిగిన భారము, బాధ్యత మన మీద ఉన్నది. యాకోబు జీవితాన్ని చదివితే పరిశుద్ధాత్మ దేవుడు నాలో చాలా విషయాలు ఆయన ముద్ర వేయటం ప్రారంభించాడు. యాకోబు జీవితంలో నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి కృపించాడు. ఈ సమయమందు యాకోబు తన కుటుంబాన్ని గురించి ఎంత భారము, బాధ్యత కలిగి ఉన్నాడో దైవలేఖనం సెలవిస్తుంది. అన్నంటాడు, రారా తమ్ముడా, నేను నీకు ముందు వెళ్ళిపోతాను, నేను నీకు తోడిగా ఉంటాను, రా అని చెప్పేస్తా ఉన్నాడు. కానీ యాకోబుకి ఏమున్నదో, యాకోబు ఇంటిలో ఏముందో, యాకోబు పరిస్థితులు ఎలాగున్నావో, యాకోబు స్థితిగతులు ఎలాగున్నావో యాషాబుకు తెలియదు. నీ ఇంటి పరిస్థితులు నీకే తెలియాలి, నీ ప్రక్కింటోడికి తెలియవు, నీ స్నేహితులకు తెలియవు, నీ బంధువులకు తెలియదు. వారి ఆలోచన, వారి సలహాలు గుండా వెళితే నీ కుటుంబం చివరికి ఏమవుతుందో జ్ఞాపకం చేసుకో. దైవ జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యాకోబు అన్న మాట మీద ఆధారపడలేదు, అన్న సలహా మీద ఆధారపడలేదు. నీ ముందు నేను వెళ్తానంటే యాకోబు ఒప్పుకోలేదు. యాకోబు తన కుటుంబాన్ని గురించి మొట్టమొదట ఆలోచన చేశాడు. తన ఆస్తి కంటే, తన సంపద కంటే యాకోబు కుటుంబం మీద దృష్టించటం మొదలుపెట్టాడు. అన్నా మంచిదే, నువ్వు రమ్మంటూ మంచిదే, చాలా సంవత్సరాల తర్వాత మనం కలవటం చాలా సంతోషమే. ఒక్క రిక్వెస్ట్ అన్నా, ఒక్క విషయం ఏమిటంటే, నా కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారన్న. ఆ మాట మీరు చదివితే మీరు 13వ వచనంలో రాయబడతా ఉన్నది, అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలన్నా. అన్నా నా పిల్లలు చిన్న పిల్లలు అన్నయ్య, చిన్న పిల్లలతో ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేస్తానన్నా? వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయి. వాళ్ళు ప్రయాణం చేస్తే, ఇప్పుడే నీతో పాటు వచ్చేస్తే వారికి ఏమి కావాలో వారి యోగక్షేమాలు నేను చూడాల్సి ఉంది. కాబట్టి నీతో ఇంకా నేను రాలేనన్నా, నా ఇంటిలో పసిపిల్లలు ఉన్నారనియా. కాబట్టి దయచేసి కొంత టైమే, నేను నీతో ఎదోముకి రావడానికి ఇష్టపడటం లేదు. యాషావు ఎదోముకు వచ్చేరా తమ్ముడు అంటా ఉన్నాడు. యాకోబు అంటాడు, నేను ఎదోముకి రాలేను తమ్ముడా అన్నయ్య, నేను ఎదోముకి నీతో పాటు ప్రయాణం చేయలేను. నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారయ్యా, ఆ చిన్నపిల్లల యోగక్షేమాలు చూడాలి. చాలామందికి తన కుటుంబాల గురించినటువంటి అవగాహన ఉండదు. దేవుడు ప్రేమించినటువంటి బిడ్డల పట్ల వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియదు. ఊళ్ళో ఎక్కడో తీర్థాలంటే, ఊళ్ళో ఎక్కడో సంబరాలంటే, ఎక్కడో బంధువులంటే, ఎక్కడో ప్రార్థనలంటే పసిపిల్లలను వేసుకుని వాళ్ళ ప్రాణం కూడా ఏమైపోతుందో చూడకుండా వాళ్ళ సంకనాడేసుకుని తిరుగుతూ ఉంటారు. మీరు చూడండి, అక్కడక్కడక్కడక్కడ కొన్ని చోట్ల క్రైస్తవుల్లో కానీ అన్యుల్లో కానీ కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే
ఆ పసిపెట్టెలను వేసుకుని పసికొందరు వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆ పసిపెట్టెలను సంకన వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఈ మధ్య స్టైల్ ఎక్కువైపోయింది. ప్రతి కారుకి పైన సన్ రూప్ ఉంటుంది. ఆ సన్ రూప్కి గ్లాస్ ఇలా వెనక్కి గెంటితే వాళ్ళ పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు సీట్లోంచి నిలబడి ఇలా పైకి తలక ఎట్టి కారు వెళ్ళిపోతుంటే పైకి నిలబడి చూస్తూ ఉన్నారు. వాడికి తెలియదు దేవుడు తనకిచ్చిన బిడ్డలను ఎలా కాపాడుకోవాలి. వాడు సడన్ బ్రేక్ కొడితే ఈ ఛాతి వెళ్ళి ఆ ఎదరున్న దానికి తగిలితే వెంటనే ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఆ బ్రేక్ కొడితే సడన్ బ్రేక్ కొట్టవలసి వస్తే ఎగిరెళ్ళి బయట అడిపోతాడు. చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఎలాగో కాపాడుకోలేదు పై నిలబెడితే వాడికి ఏం తెలుస్తుంది? దుమ్ము ధూళి కారు వెళ్ళిపోతూ ఉంటే పై నిలబెడి కారు ఎంత వేగంగా వెళ్తుంది? ఆ సన్ రూప్ ఉన్న కార్లకు పై నిలబెడతా ఉన్నారు వీళ్ళు. మూర్ఖులు వీళ్ళు. తన బిడ్డలను ఎలాగో కాపాడుకోవాలో తెలియనటువంటి మూర్ఖమైన జనాంగమా, యాకోబు జీవితాన్ని చూసి జ్ఞాపకం చేసుకో. యాకోబు తన అన్నంటున్నాడు, యాషాబు అంటాడు, తమ్ముడా రారా వెళ్ళిపోతాం, చాలా సంవత్సరాల తర్వాత కలిసామంటాడు. లేదు అన్నా యాషావన్నా ఒక్కసారి ఆలోచించే, నా పిల్లలు పసిపిల్లలనియా, దయచేసి నేను రాలేను, కొంత టైం అనియా, నన్ను క్షమించావు మంచిదే, నన్ను చేర్చుకున్నావు మంచిదే, నన్ను హత్తుకున్నావు మంచిదే, చాలా సంవత్సరాల తర్వాత మనం కలవటం సంతోషమే, కానీ మన ప్రేమలో నీ కుటుంబాన్ని ప్రక్కన పెట్టకూడదు. కొన్ని సరదాల్లో కుటుంబాలు పక్కన పెట్టేస్తారు చాలామంది. కొన్ని నీ సరదాలు తీరడానికి కుటుంబాలను సైతం లెక్క చేయరు. ఈ యాకోబు అలా చేయలేదు. యాకోబు అంటే నేను రాను, దయచేసి నా ఇంటి పరిస్థితులు నీకు తెలియవనియా, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనియా, వాళ్ళు పసి పిల్లలన్నా, కాబట్టి నేను నీతో పాటు రాలేను. నా బిడ్డలను కాపాడుకోవటమే నా ప్రాధాన్యము, నా బిడ్డలను కాపాడుకోవటమే నా లక్ష్యము, దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబమే నాకు ప్రాముఖ్యము. అందుకే యాకోబు కుమారులు ఇశ్రాయేలు గోత్రములకు వారే వార్షపు కర్తలుగా గోత్రపు కర్తలుగా వారు నిలబడ్డారు. వాళ్ళు యాకోబు 12 మంది కుమారులు, వాళ్ళు గోత్రకర్తలుగా నిలబడ్డారు. వాళ్ళు ఇశ్రాయేలు 12 గోత్రాలకి వారికి కూడా వారే గోత్రకర్తలుగా నిలబడ్డారు. వాళ్ళు అందులో యోసేపు యొక్క కుమారుడు చిన్నోడు ఎఫ్రాయిమును కూడా ఇందులో చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీ తరాలు నీ జనాంగము దేవునికి ఇచ్చిన బిడ్డలు, వారిని ప్రార్థనతో వారిని కాపాడుకోగలగాలి. యాకోబు అదే చెప్తాడన్నా, నేను దయచేసి ఏమనుకోవద్దు, నా పిల్లలు పసిపిల్లలన్నా, నా పిల్లల విషయంలో నేను కొంచెం భద్రం తీసుకోవలసి ఉంది. వాళ్ళు పాలు తాగుతూ ఉన్నారన్న, ఏరియా మారితే ఆరోగ్యాలు పాడైపోతాయన్న, ఏది పడితే అది పెడితే వారికి అనారోగ్యం వచ్చేస్తుందన్న, కాబట్టి నా పని చేయలేనన్నా, దయచేసి నాకు సమయం ఇవ్వన్నా. మనమైతే కొత్త ఏరియారా, ఈ ఏరియాలో ఏముంటాయి? న్యూడిల్స్ ఉంటాయా, పానీపూరి ఉంటుందా, ఇంకేమో బేల్పూరి ఉంటుందా, అది పిసికేసి ఇస్తాడు కత్తర చేతులతో. అది ఎంత సరదాగా దగ్గరుండి పిల్లలకు తినిపిస్తారంటే, తాగు ఈ పానీపూరి తాగు, ఆడు ఇంతవరకు చెయ్యటి తిప్పుతూ ఉంటాడు దాన్ని ఇలాగా. పిల్లల ఆరోగ్యాలు ఏమవుతాయి అన్న, డాడీ సాయంకాలం వచ్చేటప్పుడు నాకు న్యూడిల్స్ తే డాడీ అంటాడు. వీడికి ఎంత సరదా ఉన్నాడు అడిగితే, ఆడ దరిద్రమంతా వేసి కళ తిప్పుతాడు. సాయంకాల సమయంలో డ్రైనేజ్ మీద ఒక రేకు పెట్టి ఆ రేకులో నీళ్లు వడబోసి దాని మీద ఎడతాడు. ఆ కింద నుంచి వచ్చిన ఆవిరి ఈ న్యూడిల్స్లోనికి తండుతూ ఉంటుంది. సాయంకాలం రకరకాలవన్నీ వేపి వాటిని మనకిస్తే మనం ఎంతో తినేస్తాం, సంతోషంగా తింటూ ఉంటాం. పిల్లల ఆరోగ్యాలు ఏమవుతాయి చూడమ్మా. యాకోబు అంటాడు, అన్నా మంచిదే, నేను మాత్రమే దయచేసి రాలేనన్నా, నీతో పాటు ప్రయాణం చేయలేను, నాకు పసిపిల్లలు ఉన్నారనియా, ఆ పిల్లల ఆరోగ్యము నాకు చాలా ముఖ్యము. రాబోయే తరములకు నా పిల్లలు గోత్రకర్తలు, రాబోయే తరముల్లో నా పిల్లలు దేశమున్నత స్థలముల మీద ఉండాలి. రాబోతున్న తరములలో నా బిడ్డలు దేశములో దేవునికి ఆశీర్వాదకరముగా నిలబడాలి. కాబట్టి దయచేసి నేను రాలేను అంటాడు. నేను నీతో పాటు ప్రయాణం చేయలేనన్నా అని చెప్పుకొస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దైవజనాంగమా పౌలు గారు కూడా అదే అంటాడు. సంఘం కోసం, సంఘం అనబడుతున్న పిల్లల కోసం
పౌలయ్య గారు కూడా అదే చెప్పుకొచ్చాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అంటా ఉన్నాడు, మీరు చాలా పసిపిల్లలు అంటాడు. పసిపిల్లలను ఎలాగ పెంచాలో పౌలు గారికి కూడా తెలుసు అంట. ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో అప్పటిలో మీరు మిమ్మల్ని పాలుతో పెంచాను కానీ మిమ్మల్ని నేను భోజనం పెట్టి ఆహారం పెట్టి పెంచలేదంటాడు. నేను మీతో మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోగలిగినంత మంచి పెద్ద మనసు మీకు లేదు. మీరు పసిపిల్లల్లాగా ప్రతిదానిని అపార్థం చేసుకుంటా ఉన్నారు అని పౌలు గారు మాట్లాడుతూ, సంఘమైన కుటుంబమైన ఇంటిలో పసిబిడ్డలు ఉన్నప్పుడు పసిబిడ్డల పట్ల ఒక బాధ్యత, ఒక భద్రత మనము కలిగి జీవించాలి. యాకోబులాగా. యాకోబు ఏం చేస్తాడో తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి, తన కుటుంబాన్ని భద్రం చేసుకోవటానికి తన అన్నయ్యను చూసినప్పుడు భయపడ్డాడు. ఫస్ట్ అన్న వస్తా ఉన్నాడు, అన్నను కలుసుకోవాలి, అన్నను నేను మోసగించి గతంలో వెళ్ళిపోయాను, వాడు నా మీద దాడి చేస్తాడేమో అతనికి భయం వేసంట. యాకోబు 7 సార్లు సాష్టాంగపడ్డాడట. ఎన్నిసార్లట? 33వ అధ్యాయంలో 3వ వచనంలో మీకు ఆ మాటలు కనపడుతుంటాయి. ఆది కాండంలో గడిగా చదవమ్మా. వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను అనుంది. యాకోబు తన అన్నయ్యని యాషోబును కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు యాకోబు గారి జీవితంలోనట భయం కలిగిందట. నేను మోసగించి చాలా సంవత్సరాల క్రితం పారిపోయాను, నేను తిరిగి మరలా నేను నా అన్నను కలబోతా ఉన్నాను, నా అన్న ఒకవేళ బహుశా నన్ను చంపేస్తాడేమో. యాకోబు గారికి ఒక వార్త వినబడింది, మీ అన్నగారు 400 మందితో నీ దగ్గరకు వస్తూ ఉన్నాడని. యాకోబు గారికి భయం పట్టుకుంది. 400 మందిని తీసుకుని వస్తూ ఉన్నాడంటే అయిపోయింది, నా పని, చంపేస్తాడు. అయితే ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏమిటో తెలుసా? యాకోబు ప్రార్థనలో, అతడు ప్రార్థనతో తన అన్నను ఎదుర్కోవటం ప్రారంభించాడంట. 7 మార్లు సాష్టాంగపడ్డాడంట. ఎన్ని మార్లు అంట? అందరూ చెప్పాలి, నోరిప్పాలి. 7 మార్లు. ఎవరి కొరకు? తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన బిడ్డలను కాపాడుకోవడానికి, తన సంపదను కాపాడుకోవడానికి, అన్న ఉగ్రతలను తప్పించుకోవడానికి, అన్న తన కోపం నుంచి తప్పించుకోవడానికి యాకోబు 7 మార్లు సాష్టాంగపడ్డాడట. వెళ్తా ఉన్నాడు, అన్న చూస్తే అంత దూరంలో ఉన్నాడు. అక్కడ అంత దూరంలో ఉన్న అన్నను కలుసుకోవడానికి వెళ్ళేటప్పుడు 7 సార్లు ఎదర పడుకునేవాడు, అట్లా లేసేవాడంట. ప్రభువా ప్రభువా, ఆడు మనసు అల్లార్చు తండ్రి, అన్నీ మనసు కరిగించు ప్రభువా. మళ్ళా లేచేవాడు, సగ దూరం వెళ్ళేవాడు, భయం వేసేది, మళ్ళా సాష్టాంగం పడుకునేవాడు, మళ్ళా ప్రార్థన చేసాడు. 7 మార్లు తన కుటుంబం కొరకు సాష్టాంగ నేల మీద పడి అతడు దేవుడు ప్రాధేయపడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎన్నిసార్లు సాష్టాంగ పడతా ఉన్నావు? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, నీ కుటుంబం ఆ రాబోతున్న నరకము నుంచి విడిపించుకోవడానికి ఎన్నిసార్లు నీ కుటుంబం కొరకు బాధ్యత తీసుకున్నావు? నేను చెప్పానండి అయ్యగారు, వాడు ఏంటంటే అంతే దుర్మార్గుడండి, అంతే. ఏమండి మరి ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుని చిత్తమైతే మరి వస్తాడు లేదా పోతాడు, అంతే. యాకోబు ఏం చెప్పాలి ఇప్పుడు? పోతే తర్వాత చూసుకుందాంలే, నాకేం తక్కువ అని అనుకోవాలా? యాకోబు తన కుటుంబము కొరకై, తన అన్న వచ్చి ఒకవేళ తన బిడ్డలను చంపేస్తాడేమో, తన అన్న వచ్చి తన కుటుంబాన్ని నాశనం చేసేస్తాడేమో, యాకోబు 7 మార్లు సాష్టాంగపడి పడుకుని ఏడ్చాడంట. అయ్యో నా కుటుంబం అన్న కోపము నుంచి తప్పించయ్యా, నా కుటుంబము అన్న ఉగ్రత పాలైపోకూడదు, నాశనము కాకూడదు, నా కుటుంబాన్ని తప్పించవా. నయోమి ప్రార్థన చేసినట్టు కనిపించలేదు అక్కడ. భర్త చచ్చిపోయినప్పుడు, అయ్యా నా 2 బిడ్డల్ని, కనీసం నా 2 కోడల్ని ఆయన కాపాడయ్యా అని ప్రార్థన చేసినట్టు లేదు. కొంతకాలానికి భర్త చనిపోయిన కొంతకాలానికి పెద్దోడు చచ్చిపోయాడు, ప్రార్థన చేయలేదు ఆమె, అలాగే వదిలేసింది. 2వ కూడా చచ్చిపోయాడు. అప్పుడు ఏడుస్తూ ఉంది, ఎందుకు వచ్చాను ఈ స్థలానికి, నేను మోయాబుకి, నేను తిరిగి మళ్ళా బెత్లెహేముకి వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అప్పుడు ప్రార్థన చేస్తుంది. అప్పుడు వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకోవాలి. అంతా పోయాక ఏడుస్తావా? అన్నీ పోగొట్టుకున్నాక,
ఇంకా ఏదో ఉందని చెప్పి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేస్తావా? యాకోబు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి యాకోబు 7 మార్లు సాష్టాంగపడ్డాడట. నీ మీద ఉపద్రవం సంభవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసంలో దిగజారిపోవటం కాదు, మరింతగా రోషము కలిగి నిలబడాలి. నీ దగ్గర ఉన్న ఒక నయోమి దగ్గర ఉన్న ఒక చిన్న కోడ రూతులాగా కనీసం ఆ బిడ్డనైనా మరలా ప్రయోజకురాలను చేయటానికి నీవు సిద్ధపడాలి. ఈ మధ్యాహ్న సభలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు 7 మార్లు ఏం చేశాడంటే అతడు చెప్పాలి, సాష్టాంగపడ్డాడు. మన జీవితాల్లో కలిగి ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితమే మనం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆపద నుండి, శ్రమ నుంచి తప్పించబడతాయి. యాకోబు ఎంత పకడ్బందీగా తన అన్న నుండి తప్పించుకోవటానికి తన కుటుంబం కొరకు ప్లాన్ చేస్తాడంటే, అన్న వచ్చేస్తూ ఉన్నాడు, ప్రమాదం వచ్చేస్తూ ఉంది, 400 మందిని తీసుకుని వస్తూ ఉన్నాడు, ఏమైపోతానని చెప్పి యాకోబు అంట 32వ అధ్యాయంలో చూస్తే యాకోబు తన కుటుంబాలనంట వేరుగా చేశాడంట. దాసి దగ్గర కొంతమందిని, తన భార్యలకి ఇద్దరికి సెపరేట్ చేసి పిల్లల్ని వారి కొరకు పంచాడంట. మీరు ఆ మాట మీరు చూస్తే 33వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు తన పిల్లలను లేయా రాహేలునకును 2 దాసీలను పంచి అప్పగించెను అని రాయబడి. ఎందుకు పనిచేశాడు పిల్లల్ని? లేయాకు రాహేలుకు తన ఇంటిలో ఉన్న పిల్లలు, ఆ పనివారికి దాసీలకు కూడా తన బిడ్డల్ని పనిచేశాడు. ఎందుకు పనిచేశాడంటారు? బిడ్డలను పెంచలేక పనిచేశాడా? ఎందుకు పనిచేశాడు బిడ్డల్ని? ఒకవేళ కనీసం రాహేల్ దగ్గర కొంతమంది పిల్లలు ఉంటే, లేక లేయా దగ్గర కొంతమంది పిల్లలు ఉంటే, దాసీల దగ్గర కొంతమంది పిల్లలు ఉంటే, అన్న నా మీద దాడి చేసేటప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఉన్న పిల్లలు కొంతమంది అయినా బతుకుతారనే ఆశతో ఆ బిడ్డల్ని పంచాడట. అంటే తన కుటుంబం పట్ల శ్రమ వస్తుందని తెలిసేటప్పుడు యాకోబు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో మీరు ఆలోచన చేయాలి. ప్రమాదం వచ్చి పడుతుందని ఎరుగుండు కూడా నిర్లక్ష్యంగా ఉంటే నీ అంత మూర్ఖుడు, దుర్మార్గుడు ఇంకొకడు ఎవడో ఉండడు. ఎంత విన్నా, ఏమి విన్నా నువ్వు పట్టించుకోకుండా ఉంటే నీకంటే బండ్ల మనిషి ఇంకొకరు ఎవరు ఉండరు. యాకోబు మీద ఆపద వస్తుందని ఎరిగినప్పుడు తన పిల్లలందరినీ పనిచేశాడట. రాహేలు దగ్గర కొంతమందిని, లేయా దగ్గరికి కొంతమందిని, దాసి దగ్గరికి కొంతమందిని, పిల్లలను పంచాడట. పంచి వారికి అప్పగించేశాడు. ఒకవేళ వీళ్ళల్లో ఎవరి దగ్గర ఉన్న బిడ్డలైనా తప్పించుకుంటే చివరికి వాళ్ళైనా మిగులుతారు అని చెప్పి ఆ బిడ్డల పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అన్న అనుకున్న రేంజ్లో లేడు, కానీ ప్రార్థన వాడిని అతన్ని చల్లార్చేసింది. సాష్టాంగ ప్రార్థన కోపాన్ని నుంచి విడిపించింది. సాష్టాంగ ప్రార్థన అన్న యొక్క ఉద్రేకానికి తప్పించింది. చంపేస్తాడేమో, ఉద్రేకపడి నా మీద అతడు అటాక్ చేస్తాడేమో అని అనుకుంటే దానికి రివర్స్గా వాళ్ళిద్దరు ప్రేమతో కలుసుకున్నారు వాళ్ళు. అప్పుడు అంటాడు, వచ్చేరా తమ్ముడే నాతో అంటే, అప్పుడు కూడా యాకోబు బిడ్డల కొరకు ఆలోచన చేశాడు. ప్రమాదం వస్తున్నప్పుడు కూడా బిడ్డల కొరకు ఆలోచన చేశాడు. ప్రేమతో వారు కలుసుకున్నప్పుడు కూడా వెంటనే ఏం చేయాలి అని నీకు విషయం తెలుసా? ఇదిగో నాకు ఇంతమంది పిల్లలు రా, ఈడు చిన్నోడు, ఈడు పెద్దోడు, ఈడు రూబేన్ గాడు, ఈడు ఆడాడు, ఇదిగో చూసావా ఎంతమంది పిల్లలు, రండి వెళ్ళిపోదాం, మీ ఇంటికి వెళ్ళిపోయి ఇవాళ బిర్యానీ వండుకొచ్చా అని చెప్పలేదు అక్కడ. కొన్నిసార్లు కొంతమంది ప్రేమిస్తే ఆ ప్రేమకు పొంగుకు అంతూ పంతు ఉండదు. ప్రేమ వస్తే పొంగిపోతారు, కష్టం వస్తే కృంగిపోతారు. ప్రేమించిన ప్రేమ నిమిషాల్లో చల్లారిపోద్దు కొంతమంది. అందుకే ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనములను లక్ష్య పెట్టదు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. అలా చూస్తారా తెలియనట్టు? కీర్తనాకారుడు 5వ కీర్తనలో కూడా అదే రాశాడు. ప్రేమ ఎప్పుడు కూడా పొంగిపోదు, ప్రేమ ఎప్పుడు కూడా అమర్యాదగా నడవదు, ప్రేమ ఎప్పుడు స్వప్రయోజనములను లక్ష్య పెట్టదు, ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ నిరంతరం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొంగిపోయే ప్రేమ త్వరగా కృంగిపోతుంది. నువ్వు ఒక వ్యక్తి మీద చూపించే ప్రేమ, పొంగిపోయే ప్రేమ కొంతకాలమే ఉంటుంది, తర్వాత విడిపోతా. కానీ ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉండాలి. పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. పొంగు వచ్చేసిందంటే సర్ర వచ్చేది పొంగు, డౌన్ అయిపోయిందంటే
ఒక్కసారి కత్తి సర్రం తీసేస్తారు. ఎన్నిసార్లు కూడుండెట్టాను, ఎన్నిసార్లు అలా చేశాను. ఒక ఆవిడ అందంట, అయ్యగారింటికి అత్తమాలి చేపల కూర వండుకు వెళ్ళేదాన్ని, అయ్యగారింటికి అత్తమాలి రొయ్యల కూర వండుకు వెళ్ళేది అన్నదంట. అది జీవితంలో మనం ఎప్పుడు తినలేదన్నా. ఆ తర్వాత పిలిచి ఆవిడ అడిగాను అనమాట, అమ్మా నీ చేపల కూరకి నీ రొయ్యల కూరకి నమస్కారం. విషయం ఏమిటంటే నీ చేపలో రొయ్యలు తిని బతకాలని కాదు అక్కడ. నువ్వు ప్రేమతో తెచ్చేది ఏ రుచి అయినా కానీ దాన్ని స్వీకరించి దాని ద్వారా అది తింటే నువ్వు దీవించబడతావని, అంతే. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు లేదు, ఆవిడ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఆవిడ చేసి దాదాపుగా ఒక 4-5 నెలల పాటుగా నాకంటే ఇంకెవరు ప్రేమ కలిగిన వారు లేరని చెప్పింది. పేర్లొద్దు, దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదా, ఇప్పుడు లేరాళ్ళు, వెళ్ళిపోయారు. కాబట్టి ప్రేమ ఎప్పుడు పొంగిపోదు, ప్రేమ ఎప్పుడు స్వప్రయోజనం లక్ష్య పెట్టదు, ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదు. ప్రేమ శాశ్వత కాలం ఉండెను. ప్రేమ సాధ్యమైతే సైలెంట్గా మన కొరకు చనిపోవడానికి ఇష్టపడుతుంది. ఆ ప్రేమ నా యేసయ్యలో ఉంది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవం పొందుకుంటాడు. దేవుడి లోకాన్ని ఎంత ప్రేమించాడంటే ఎంతో అవధులు లేవు. ఆ ప్రేమ క్రియలలో చూపించాడు. శిలువ మీద తన ప్రాణమును పెట్టి మన కొరకు చనిపోయాడు. ఆయన నిజమైన ప్రేమ కలిగిన వాడే. మనము మొయ్యవలసిన భారం ఆయన భుజముల మీద వేసుకుని తన పిల్లలమైన మనలను కాపాడడానికి, యాకోబు తన బిడ్డలను కాపాడడానికి ఎంత ప్రయాసపడ్డాడో, నా యేసయ్య నన్ను నరకము నుంచి రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో నా కొరకు చనిపోయాడు. యాకోబు తన బిడ్డలను కాపాడడానికి 7 మార్లు నేల మీద, కట్టిక నేల మీద ఇసుకలో సాష్టాంగపడ్డాడు. దేవా నా బిడ్డలను కాపాడు, దేవా నా బిడ్డలు రక్షించు. అన్న చంపేస్తాడేమో, అన్న నా కుటుంబం మీద పడి నాశనం చేస్తాడేమో, నేను చేసింది మోసమే, నేరమే, కానీ అన్నను క్షమాపణ అనడానికి వస్తా ఉన్నాను, అన్న పాదాలు పట్టుకోవడానికి వస్తా ఉన్నాను, అన్నను క్షమించమని అడగడానికి వస్తా ఉన్నాను. అన్న మనసు మార్చవా అని అడిగితే దేవుడే అన్న మనసు మార్చేశాడు. కత్తులు పట్టుకుంటాడు అనుకుంటే కన్నీటితో కలుసుకున్నారు వాళ్ళు, ఏడుస్తా కలుసుకున్నారు వాళ్ళు. నాకు ఆ మాట చదువుతా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. 4 వరుసల వారిద్దరు కన్నీటితో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, ఏడుస్తా కలుసుకున్నారు వాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత తమ్ముడా చూశానురా, తమ్ముడా చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రేమ దొరికిందిరా. విడిపోయిన మనము, వేరైపోయిన మనము, ఇదిగో మరలా ఇలా కలుస్తామని అనుకోలేదురా. అన్న చంపుతాడనుకుంటే యాకోబు ప్రార్థన అన్న హృదయాన్ని మార్చేసింది. యాకోబు కన్నీటి ప్రార్థన దుర్మార్గతను విడిపించింది. యాకోబు కన్నీటి ప్రార్థన ప్రేమను పుట్టించింది. యాకోబు కన్నీటి ప్రార్థన ఐక్యతను పుట్టించింది. యాకోబు కన్నీటి ప్రార్థన తిరిగి మళ్ళా మొదటి సంతోషము యాకోబు ఇంట్లోకి వచ్చింది. నీటిలో ప్రేమ చచ్చిపోయిందా? నీటిలో ఆవేదన ప్రారంభమైందా? నీటిలో భయం సంభవించిందా? నాశనం సంభవించిందా? నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గము కన్నీటి ప్రార్థన. సాష్టాంగపడి యాకోబు 7 సార్లు ఏడ్చి ప్రార్థన చేశాడు. యాకోబు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? తన బిడ్డలందరూ కూడా పనిచేశాడు. మరలా బిడ్డలు కలుస్తారా? పనిచేశాడు. ఏమో ఇందులో ఎంతమంది చనిపోతారో, ఇందులో ఎంతమంది బ్రతుకుతారో, ఇందులో ఎవరిని కాపాడుకోగలనో. ఇదిగో రాహేలు దగ్గర నా బిడ్డలు బ్రతుకుతారా? లేయ దగ్గర నా బిడ్డలు బ్రతుకుతారా? పని మనిషికి కూడా ఇచ్చేశాడు పిల్లల్ని, వాళ్ళు బ్రతుకుతారా? ఏమో ఎవరు చచ్చిపోతారో నాకు తెలియదు, వాళ్ళకు అప్పగించేశాడు. యాకోబు ఒక్కడే చేతి కర్ర మీద ఆనుకుని రేవు దాటి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఇక ఏమీ తీసుకెళ్ళలేదు. అతడు కన్నీటితో చేతి కర్ర మూతతో యొర్దాను దాటి ఒంటరిగా కర్ర తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రమాదం నుంచి తప్పించవా, ఆపద నుంచి తప్పించవా, నా కుటుంబాన్ని రక్షించవా. నీ ఇంటిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి నీ ఇంటి వారి కొరకు ఎంతకాలం అయిపోయింది? ఏనాడైనా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసావా? నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చిన రోజులున్నాయా? ఒక భారం యాకోబులాగా నీకున్నదా? బాధ్యత ఏ రోజైనా యాకోబులాగా తీసుకున్నావా? యాకోబు తన బిడ్డలు సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని, యాకోబు తన పిల్లలు క్షేమముగా ఉండాలని
గుండె నిబ్బరమ చేసుకుని రాహేలుకు కొంతమందిని, లేయాకు కొంతమందిని, దాషీకు కొంతమందిని తన బిడ్డలను పంచేసి ఈ యాకోబు ఏడుస్తూ ఉన్నాడు, సాష్టాంగ పడుతూ ఉన్నాడు. కర్ర ఒకటే తీసుకుని రేపు దాటి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా కుటుంబం క్షేమముగా ఉండాలి, విడిపోయిన మేము, చెదిరిపోయిన మేము తిరిగి మరలా ఏకము కావాలి. మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని రక్షించు ప్రభువా. నా బిడ్డలో మేము మరలా ఒకే మార్గంలోనికి రావాలయ్యా. ఎవరు చనిపోకూడదు, ఎవరు ఉగ్రత పాలవ్వకూడదు, ఎవరు నాశనము కాకూడదు. ఆ శత్రువు నుండి, ఆ ఉగ్రత నుండి, ఆ ప్రమాదం నుండి నా బిడ్డలు రక్షించాలి, నన్ను కాపాడమని యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించాడు. 7 మార్లు సాష్టాంగపడి ఏడ్చిన యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి అన్నయ్య వచ్చి అంటాడు, తమ్ముడా వచ్చారా, మన ఇంటికి వెళ్ళిపోదాం. చాలా సంవత్సరాలు అయిపోయిందిరా. ఈ ప్రేమ ఎలాగో పుట్టుకొచ్చిందో తెలుసా? కన్నీటి ప్రార్థనలో వచ్చి పుట్టుకొచ్చింది. ఈ ఐక్యత ఎలా పుట్టుకొచ్చిందో తెలుసా? కన్నీటి ప్రార్థనలోంచి పుట్టుకొచ్చింది. దేవుడే యాషాబు హృదయాన్ని మార్చేశాడు. 400 మందిని వేసుకొస్తున్న యాకోబు, 400 మంది సైన్యముతో వచ్చేస్తున్న యాషాబు తన తమ్ముడిని చంపేస్తాడేమనుకుంటే తమ్ముడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడవటం ప్రారంభిస్తూ ఉన్నాడు. కన్నీటితో వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత దేవుడికి కృపించాడు. రా తమ్ముడా, రారా వెళ్ళిపోదాం, నేను నీ ముందు నడుస్తాను రా, నీ బిడ్డను తీసుకుని వచ్చారంటే యాకోబు అంటా ఉండవద్దనియా, నాకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారనియా, వాళ్ళు చనిపోతారని, ఈ యాత్ర చేయటం ఇప్పుడు మంచిది కాదనియా, టయానికి వాళ్ళకి పాలు ఉండాలనియా, ఏరియా మారితే వారి ఆరోగ్యాలు పాడైపోతాయనియా, నా కుటుంబం చాలా నాకు ముఖ్యమనియా, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, దేవుడు నాకు ప్రేమ ఇచ్చినటువంటి 11 మంది కుమారులని ఆ వేళ అనియా, దయచేసి నా పిల్లల కోసం ఆలోచన చేయాలి. నా పిల్లలకు వాతావరణం బాగోకపోతే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయనియా, కొంత సమయం కావాలనియా, నేను ఏదోముకు రాలేననియా, సుక్కోతులోనే ఉంటాను, ఏదోముకు నీతో పాటు ప్రయాణం చేయలేను, నేను సుక్కోతులోనే ఉంటాను. దేవుని బిడ్డ, నీ కుటుంబం కొరకాయ ఒక భారం ఉందా? నీ కుటుంబం కొరకు ఒక బాధ్యత ఉందా? కుటుంబం కొరకు కన్నీటి ప్రార్థన చేసావా ఏనాడైనా? రక్షించబడిన నీ బిడ్డలు, రక్షణ పొందిన నీ కోడళ్ళు, రక్షణ పొందిన నీ సమాజం, రక్షణ పొందిన నీ పిల్లలు అలాగే నేటికి ఇంకా ఉండిపోయారు. దేవుని రాకడ దగ్గరగా ఉంది. ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ త్వరలో రాబోతా ఉంది. ఆయన ప్రధానితో, శబ్దముతో, కడబోలతో దిగి రాబోతా ఉన్నాడు. ఎవరైతే ప్రభువును అంగీకరించారో, ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారందరూ ప్రభుతో పాటు ఉంటారు. రాబోతున్న ప్రమాదము, నరకము నుంచి తప్పించుకోవడానికి నీ కుటుంబాన్ని రక్షణ కొరకై కన్నీటితో ప్రభువుని కలుసుకో. కన్నీటితో ప్రభు పాదాల మీద పడు. ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. అందరూ ఎవరి స్థలంలో వారి పైకి లేచి నిలబడి అందరము కలిసి ఒక్క నిమిషం కలిసి ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నా కుటుంబం కొరకు యాకోబులాగా ఒక బాధ్యత, ఒక భారము కలిగి ఉంటానయ్యా. వస్తూ ఉన్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను, నా దేవ స్వార్థమే చూసుకుంటా ఉన్నాను. పౌలు గారు అదే చెప్పాడు, ప్రేమ స్వప్రయోజనములను తలపెట్టదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని పౌలు గారు రాసుకొచ్చారయ్యా. నిజమే, ప్రేమ స్వప్రయోజనాలు లక్ష్య పెట్టదు ప్రభా. ప్రేమ ఎప్పుడు నా సొంతముగా నేను ఇలాగే ఉండాలి, నేనొక్కడిని మాత్రమే రక్షణ పొందితే సరిపోతుందని ప్రేమ అనుకోదు. ప్రేమ ఎప్పుడు కూడా నాతో పాటు నా సమాజము, నా కుటుంబం కూడా రక్షించబడాలని కోరుకుంటుంది. యాకోబులో దేవుని ప్రేమ ఉంది. యాకోబులో తన కుటుంబం పట్ల ప్రేమ ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం అంతా రక్షించబడాలి. నా పిల్లలు, నా వారసులు, నా కోడళ్ళు, నా కుటుంబాలు రక్షణ పొందాలని ఏనాడైనా ప్రార్థన చేశాను. యాకోబు తన బిడ్డలు ఏమైపోతారని అతను ముందు ప్రణాళికగా తన బిడ్డలందరినీ పనిచేశాడు. రాహేలుకు కొంతమందిని, లేయాకు కొంతమందిని, కనీసం పనులకు కూడా తన బిడ్డల్ని ఇచ్చేశాడంట. జాగ్రత్త సుమ, నా బిడ్డలు మీరే దాచుంచాలి. అన్న ఎవరి మీదైనా పడవచ్చు, అన్న ఎవరి మీద పడినా బిడ్డలు చనిపోతారు, జాగ్రత్త అని చెప్పి బిడ్డలను వారి చేతికి అప్పగించాడు. కానీ అతను చేసింది ఏమిటో తెలుసా? కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అయ్యా, బిడ్డలు చెదిరిపోయారు, నేను చెదిరిపోయాను, వేరైపోయామయ్యా, ఎక్కడెక్కడో ఉన్నామయ్యా, దయచేసి కాపాడు, దయచేసి భద్రపరచు, దయచేసి భద్రపరచు. దేవుని బిడ్డ నీ కుటుంబం కొరకు ఒక భారం ఉందా? యాకోబు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకంటాడు, యాకోబు ఇంట్లో ఏముందో తెలియకంటాడు. తమ్ముడా, నాతో వచ్చేరా, నేను నీ ముందుంటాను. ఎవరైనా ఈ మాటలే చెప్తా ఉన్నారా? నీ ముందు నేను ఉంటాను, పర్వాలేదని భరోసా ఇస్తూ ఉన్నారా? వారి మాటల మీద ఆధారపడవద్దు, వారి ఆలోచన తీసుకోవద్దు. నీకెందుకు? జీవితకాలం నీకు తోడుగా ఉంటాను.
నువ్వు నాతో రా అని ఎవరైనా నిన్ను ప్రోత్సాహం చేస్తా ఉన్నారా? ఇదిగో అలా అయితే యాకోబును కూడా జ్ఞాపకం చేసుకో. యాకోబు సొంత అన్న మాట వినలేదు. ఎందుకో తెలుసా? తన బిడ్డల కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు, తన కుటుంబం కొరకు ఆలోచన చేస్తున్నాడు. ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేసి చాలా సంవత్సరాల తర్వాత పొంగుకొచ్చిన ప్రేమను యాకోబు పెద్దగా అతడు పట్టించుకోలేదు. తన కుటుంబం మీద ఎక్కువ ప్రేమ చూపించాడు. అన్న కంటే తన బిడ్డల కొరకే, తన కుటుంబం కొరకే ఎక్కువ ఆలోచన చేయగలిగాడు యాకోబు. ఈరోజు అలాంటి ఆలోచన నీకుందా? సమాజం ఏం చెప్తా ఉంది? నేనున్నాను పర్వాలేదు అంటా ఉన్నారా? నీ ముందు నేనుంటాను నడిపించేస్తాను పర్వాలేదని చెప్తా ఉన్నారా? లేదు లేదు. ఈ మధ్యాహ్న సమయంలో యాకోబులంటే నిర్ణయం నీకు రావాలి, యాకోబులంటే ఆలోచన నీకు రావాలి. ఎందరో భరోసా ఇచ్చేవారు లోకంలో కనిపించవచ్చు, కానీ యాకోబు ప్రార్థనతో తీసుకున్న నిర్ణయం. నా పసి పిల్లలు ఉన్నారన్నా, వాళ్ళు పాలు తాగే పిల్లలన్నా, వాళ్ళతో ప్రయాణాలు చేయలేనన్నా, వారితో తిరగలేనన్నా, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాయన్నా, నేను నా బిడ్డల కంటే నాకేది ఎక్కువ కాదు కనుక దయచేసి నేను రాలేనన్నా, ఏదో ముక్కు నీతో రాలేను, నేను సుక్కోతులోనే ఉండిపోతానన్నా, ఈ ప్రాంతంలోనే ఉంటానన్నా. దేవుని బిడ్డ, దైవలేఖనం సెలవిస్తాం. ఆయన సన్నిధిని ఆధారం చేసుకున్నావా? ఆయన సన్నిధిని నువ్వు ఆధారం చేసుకుని ఆయన మీద నువ్వు ఆధారపడి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. నయోమిలాగా పోతా ఉంటుంటే పోతే పని అనుకున్నట్లుగానే ఉంది, కానీ ఒక మిగిలిన ఉన్నవనుకుంటుంది, కానీ ప్రార్థన చేయటం లేదా? ప్రార్థనతో కన్నీరు కాల్చినట్లు, ప్రార్థనతో ప్రభువును కలుసుకున్నట్లు, సాష్టాంగపడినట్లు ఎక్కడ కనిపించలేదు. ప్రభు పాదాల మీద పడి కన్నీరు కాల్చి నష్టము, కష్టము, వేదన, కన్నీరు తీసేయి ప్రభువా, ఆపేయి ప్రభువా, రక్షణయు ప్రభు అని చెప్పి నీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, యేసునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ నిర్ణయాలు తీసుకుని నా కుటుంబం కొరకు ఒక భారం కలిగి ఉంటానయ్యా. కుటుంబం అనేది దేవుడు ఇచ్చినటువంటిది. కుటుంబ వ్యవస్థ అనేది ప్రభు ఏర్పాటు చేసింది. యాకోబునకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను కాపాడుకోవటం యాకోబు ఎంత ప్రయాసపడ్డాడు, శతవిధాల ప్రయత్నం చేశాడు. ప్రార్థనే కాదు, క్షేమము కొరకు వారిని వేరువేరుగా పంచి ఎక్కడ క్షేమంగా ఉండగలరని చెప్పి వాళ్ళను బిడ్డల కొరకు ఒక ప్రయత్నాలు చేసి ప్లానడ్గా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఆత్మజ్ఞానమును బట్టి రాబోతున్న ఉగ్రత, కీడు, శోధన నీ ఇంటి మీద నుంచి తప్పించుకోవాలంటే యాకోబు లాంటి ప్రార్థనా పరుడిగా మారిపోవాలి. యాకోబు లాంటి సాష్టాంగ ప్రార్థన నేర్చుకోవాలి. యాకోబు లాంటి కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. యాకోబులాగా దినదినము అనుక్షణము దేవునితో అనుసంధానమై, దేవునితో లీనమై, మిళితమై, దేవుని సలహా తీసుకుని దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే నువ్వు నిజంగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ కుటుంబాలకు క్షేమం కలిగి రాబోతున్న ఆ నరకము నుండి, ఆ శాపము నుంచి తప్పించుకోవడానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలోనే గడుపుదాం. అందరూ ప్రార్థన